చెప్పాడు. కర్మ స్వసంగమ, చేస్తున్న పనులను నేనే చేస్తున్నానని అహంకారం లేకుండా చేయాలి. నువ్వు 1,00,000 రూపాయలు దానం చేసావనుకో, నేను 1,00,000 దానం ఇచ్చా అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోకు. నిశ్శబ్దంగా రెండో కంటి వాడికి తెలియకుండా దానం చేయి. ఎంత దానం చేసినా సరే, ఇప్పుడు పాపిరెడ్డి గారు బంగారం గొలుసు దానం చేశారనుకోండి, అందరికీ చూపించి దానం చేయకూడదు, రహస్యంగా జేబులో వెళ్ళిపోవాలి. ఈ విధముగా ఎవడు కిక్కురు మనకుండా తన పేరు ప్రకటన కూడా చేయకుండా దానం చేస్తాడో దానికి ఉత్తమ దానం అని పేరు, దానికి శౌచము అని పేరు. ఇంకా త్యాగం ఉన్నవాడికి నేను లభిస్తాను. త్యాగము అంటే దానము మొదలైనటువంటివి ఇచ్చుట అని అర్థం. కోరికలను త్యజించుటయే అసలు త్యాగం. అన్ని కోరికలను విడిచిపెట్టు, అది సన్యాసము. రోజు మనం సన్యాసి అంటున్నామే, వీళ్ళందరినీ మనం సన్యాసి అనే వాళ్ళందరూ సన్యాసులు కారు. ఎందుకని? కోరికలని పూర్తిగా విడిచిపెడితే మాత్రమే దానికి సన్యాసం అని పేరు. నీలో కోరికలు ఉన్నాయంటే పొద్దుటే నేను అరడదని ఇడ్లీ నెయ్యేసుకు తింటాను అని ఎవరన్నా అనుకుంటే వాడు సన్యాసి అనరు. తినడం కోసం బతకకుండా బ్రతకడం కోసం తింటే సన్యాసం అంటారు. ఎంత బాగా చెప్పారండి శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పింది మరి. అందుకే త్యాగ సన్యాస ఉచ్యతే. సన్యాసి నన్ను పొందుతాడు. మీరందరూ సన్యాసులు అవ్వచ్చు. ఏమిటా సన్యాసం? చేస్తున్న పని నేను చేస్తున్నానని అహంకరించకుండా ఉంటే చాలు. ఇవాళ మనం ఓ మంచి పని చేసాం, చేసిన వెంటనే ఆ పని నువ్వు మర్చిపోతే ఇది భగవంతుడు చేయించాడు అనుకో,